మరి ఇక్కడ మనకు కనిపించిన వాళ్ళు హీరోలా తెలుసా మీకు? ఎక్కడ జరుగుతున్నా అంటే మనకి ఇక్కడ కనిపించిన ఒక ఇద్దరు వ్యక్తులు తెలుసా మీకు? తెలుసా? ఎంతమందికి తెలుసండి? ఓకే, సూపర్. మరి వాళ్ళే హీరోలు కాదండి ఇక్కడ. కానీ ఇక్కడ ఇంత వండర్ఫుల్ మనకి ప్రజెంటేషన్లో మనకు కనిపించిన వ్యక్తులు నిజంగా లైఫ్లో హీరోలు. అక్కడ సినిమాల్లో నటిస్తే హీరోలేమో కానీ ఇక్కడ లైఫ్ని మార్చుకొని వాళ్ళ ఒక నార్మల్ స్టేజ్ నుంచి ఒక కండక్టర్గా ఉన్న వ్యక్తి ఈరోజు అసలు ఆ సూట్ చూడండి చక్కగా. అంటే మనకి కండక్టర్స్ ఎలా ఉంటారు? బస్ కండక్టర్స్. లో మన వెస్టేజ్ బిజినెస్లో ఏడవ ప్రమోషన్ తీసుకొని హైయెస్ట్ 2,71,000 ఎర్న్ చేస్తున్న వ్యక్తి. అలానే కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ తీసుకొని థాయిలాండ్ వెళ్ళొచ్చిన వ్యక్తి. మరి సాధారణ వ్యక్తి తెలుసా మీ అందరికీ? తను ఒక నార్మల్ కండక్టర్గా ఉన్న వ్యక్తి ఈరోజు అసలు ఇక్కడ ఏం జరగబోతుంది మీ అందరికీ తెలియజేయబోతున్నారు. మరి తనని గ్రాండ్ వెల్కమ్ చేద్దామంట డయాస్ పైకి. ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ తోటి నిలబడాలి. హార్ట్లీ వెల్కమ్ టు ద డయాస్ పూర్ణిమ కృష్ణ సార్. I wish you a hearty welcome onto the dais, Mr. Purnima Krishna sir. జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం. థ్యాంక్ యూ సో మచ్. చిన్న మనవి అండి నా తరపున. మరి ఇక్కడ మన గ్రేట్ లీడర్స్ అందరూ కూడా మరి సుదూర ప్రాంతాల నుంచి మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు మన యొక్క పండగ ఆర్గనైజేషన్ అలాగే ఒక అద్భుతమైన నాలెడ్జ్ తీసుకోవడానికి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎస్, మరి ఈ ప్రోగ్రామ్కి 200 కిలోమీటర్స్ అబోవ్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. 200 కిలోమీటర్స్. ఎస్, వారందరికీ మనం అందరి తరఫున గ్రాండ్ క్లాప్స్ ఇద్దామా? చాలా వాల్యూ క్రియేట్ చేసుకొని 200 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి నేర్చుకోవడానికి, వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన మరి లీడర్స్ అండ్ వుడ్ బి లీడర్స్ మీ అందరికీ మరి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. అలాగే 100 to 200, 100 అండ్ అబోవ్ ఒకసారి చేయొద్దండి. 100 పైన. ఎస్, సూపర్ అండి. వారికి కూడా ఒకసారి కంగ్రాచులేషన్స్ అండ్ క్లాప్స్. ఎస్, మరి రిమైనింగ్ 100 లోపు నూజివీడు, అశ్వరపేట, అలాగే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 100 లోపు వచ్చిన వాళ్ళు వెరీ గుడ్. చూసారా, మరి 100, 200, 300 కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చినందుకు, అలాగే నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నందుకు మీ అందరికీ మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు అండి. మీ అందరికీ కూడా గ్రాండ్ క్లాప్స్. విష్ యూ ఆల్ సక్సెస్. ఎస్, వెస్టేజ్లో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్గా వస్తారో, ఒక సాధారణ వ్యక్తిగా ఎంటర్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ అయ్యి అంచెలంచెలుగా లీడర్గా ఎదుగుతూ ఎవరైతే వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారో కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఈరోజు మనం చూడొచ్చు. కొన్ని లక్షల మందిని తర్వాత మీరు పరిచయం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చెప్పి వెళ్ళిపోయే విషయాలు కాదు, సంపదనిచ్చే అద్భుతాలండి. ప్రతి ఒక్కరికి ఎవరైతే డెడికేటెడ్గా మరి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంటారో వాళ్ళందరి జీవితాలు మారుతున్నాయి. ఇక్కడ జస్ట్ వచ్చి చూసి వెళ్ళిపోయే వాళ్ళకి ఏముండదు, చూసిన తర్వాత నిర్ణయం తీసుకునే వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ జీవితాలు మారుతున్నాయి. మరి ఏంటి ఆ నిర్ణయం? అసలు ఇక్కడ ఏంటి వెస్టేజ్ అంటే ఏంటి, ఇక్కడ ఎందుకని జీవితాలు మారుతాయి అనేది మనం టూకీగా తెలుసుకుందాం. అలాగే దాన్ని ఆచరిద్దాం. తెలుసుకున్న తర్వాత ఆచరించిన వాళ్ళందరూ కూడా మరి బెస్ట్ లీడర్స్గా, సక్సెస్ఫుల్ పర్సన్స్గా సొసైటీలో వాళ్ళకంటే ఒక గుర్తింపు, రికగ్నిషన్తో ఈరోజు కొన్ని లక్షల మంది మరి కొన్ని కోట్ల మందికి రోల్ మోడల్ ఎగ్జాంపుల్గా ఉన్నారు. అలాంటి ఎగ్జాంపుల్గా మనం కూడా అయ్యే అవకాశమే వెస్టేజ్. మన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకునే ఒక అద్భుతమైన శుభ సంకల్పంతో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరికీ చక్కటి ప్లాట్ఫామ్ వెస్టేజ్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో అసలు ఏం దొరుకుతాయి, అసలు ఈ ప్లాట్ఫామ్ ఏంటి, నేను టూకేగా మీకు వివరిస్తాను. ఎస్,
మై సెల్ఫ్ పూర్ణిమ కృష్ణ, పూర్ణిమ నేను మా మిస్సెస్, నేను కృష్ణ అండి. మరి కేవలం అందరూ కూడా జాబ్ అంటే చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేయాలనుకుంటారు, గవర్నమెంట్ జాబ్ కూడా. అది కూడా నా చదువు మధ్యలోనే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కేవలం 19 ఏళ్ళకి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకున్నాను. తర్వాత అర్థమైంది, మ్యారేజ్ అయింది, 2 పిల్లల తర్వాత అర్థమైంది ఏంటి అంటే జాబ్లో జీవితాలు మారో, జీతం మాత్రమే వస్తుందని. అప్పుడు వచ్చిన అప్లైన్, మా యొక్క గ్రేట్ అప్లైన్ కృష్ణాచారి ఇచ్చిన ఆపర్చునిటీ అందిపుచ్చుకొని కేవలం 4 ఇయర్స్ ఈ రంగంలో నిలబడడం వల్ల ఈరోజు మీ ముందు నేను నుంచొని మీకు మాట్లాడే అవకాశం నాకు కలగడానికి కారణం ఏంటంటే నేను తీసుకున్న ఒక నిర్ణయం. నా జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చిన అవకాశం వెస్టేజ్ అని అర్థమైంది. దాన్ని తీసుకున్న తర్వాత నాకేం తెలిసింది అంటే 34 ఏళ్లలో నా హైయెస్ట్ శాలరీ గవర్నమెంట్లో వచ్చేది 72,000 మాత్రమే. బట్ వెస్టేజ్లో నేను ఈ 4 ఇయర్స్ నిలబడినందుకు 2,70,000 హైయెస్ట్ పే అవుట్ అన్నది పర్ మంత్. అంతేకాదు కంపెనీ నుంచి కార్బన్ ద్వారా కారు నేను తీస్తున్నాను. నా టీంలో ఇప్పుడు 6 కార్లు వచ్చినాయి, 2 కార్లు రేపు లాంచ్ కాబోతున్నాయి. అలాగే మరి చూసినట్లయితే ఫారిన్ ట్రిప్స్, ఇలాగ ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు పొందొచ్చు. నా ఒక్కడితో పాటు అందరికీ ఇది సాధ్యమే. అలాంటి సాధ్యమైన విషయానికి వెస్టేజ్ ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎస్, నా అనుభవాలు మీతో కూడా నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వెస్టేజ్ అనేది ఇండియాలో స్టార్ట్ అయ్యి ప్రపంచంలో 8 దేశాలకి ఎక్స్పాండ్ చేసి మరి ఎన్నో వేల మందికి అద్భుతమైన ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, లైఫ్ స్టైల్ని ఇస్తున్న కంపెనీ వెస్టేజ్ అండి. గ్రేట్ ఇండియన్ కంపెనీ, ఇండియన్ ఎంఎన్సి కంపెనీ. ఒక ఇండియన్ కంపెనీ ఎంఎన్సీగా ఎదిగిందంటే గ్రేటా కదా? ఎస్, అలాంటి గ్రేట్ కంపెనీ యొక్క ప్లాట్ఫామ్ ఈరోజు అందరికీ కూడా రాబోతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా దీన్ని తెలుసుకోబోతున్నారు. మా ఫ్యామిలీలోకి మీరందరూ రాబోతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నా తరపున బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎస్, ఎస్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ మార్నింగ్. వెస్టేజ్లో ఎనీ టైం గుడ్ మార్నింగ్ ఉంటుంది. ఎందుకో తెలుసా? జనరల్గా మార్నింగ్ అందరూ గుడ్ మార్నింగే చెప్తాం ఏ ఊర్లో ఉన్నా కూడా. కానీ వెస్టేజ్లో ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత రోజంతా గుడ్ మార్నింగే చెప్తారు. ఇది ఒక అద్భుతం. ఇదేంటండి మధ్యాహ్నం కూడా గుడ్ మార్నింగ్ అంటే అది ఎలా అద్భుతం అంటారా? రైట్. ఎందుకు అంటే జనరల్గా మనం అందరం కూడా రాత్రి ఫ్రెష్గా నిద్రపోతాం, ఉదయం ఎనర్జెటిక్గా లేస్తాం, ఇక ఆఫీసులకి లేకపోతే పనులకి హడావుడిగా వెళ్తాం, మధ్యాహ్నానికి కొంచెం నీరసపడతాం, సాయంత్రానికి కాళ్ళు ఏలాడ తీసుకుంటే ఇంటికి వస్తాం. ఎస్ఆర్నో ఈడ్చుకుంటూ వస్తారు ఇంటికి నీరసంగా అందరూ. ఎస్ఆర్నో వాళ్ళ పనుల్లో వాళ్ళకున్న ఒత్తిడిల వల్ల వాళ్ళకి జరిగే సాధారణ విషయాలు అందరికీ జరుగుతూ ఉంటాయి. ఎస్ఆర్నో. బట్ వెస్టేజ్లకు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఒక అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే వెస్టేజ్ అనేది బేసిక్గా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఆరోగ్యం పోతే వెళ్ళేది హాస్పిటల్కి, పోకుండా ఉండడానికి చూసుకునేది సప్లిమెంట్స్. ఎస్ఆర్నో. హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇస్తారు, వెళ్ళకూడదు, డబ్బులు ఖర్చు పెట్టకూడదు అంటే సప్లిమెంట్స్ వాడుకోవాలి. అంటే ఏ పోషక లోపాల వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామో, ఏ పోషక లోపాల వల్ల నీరసపడుతున్నామో, ఏ పోషక లోపాల వల్ల టెన్షన్ పడుతున్నామో, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నామో అవన్నీ కూడా. ఈ పోషకాల్లో అతిపెద్ద పోషకం విటమిన్ ఎం. ఎస్ఆర్నో. ఏంటదండి? విటమిన్ ఎం, మనీ. ఆ పోషకం లేకపోవడం వల్ల ఎక్కువ మందికి టెన్షన్ వస్తుంది. ఎస్ఆర్నో. ఫస్ట్ తారీఖు తర్వాత 5-6 తారీఖులో జీతాలు అయిపోతాయి. మరి వాళ్ళందరికీ కట్టాల్సిన ఈఎంఐలకి వాటికి ఏమొస్తుంది? మనకి టెన్షన్ వస్తుంది. ఇవాళ ఎక్కువ మంది ఆ టెన్షన్ వల్ల చాలామందికి సగం అనారోగ్యాలకి, అంటే ఇవాళ తొందరగా షుగర్ రావడానికి పెద్ద కారణం టెన్షన్. ఇక రెండోది జాబ్ వాళ్ళ వరకే ఒత్తిడి, బాస్ వాళ్ళకి కలిగే ఒత్తిడి, స్ట్రెస్. టెన్షన్, స్ట్రెస్ వల్లే ఇవాళ సగం మంది వ్యాధులకు గురవుతున్నారు. ఎస్ఆర్నో. వాటిని ఏమంటాం? లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. ఈ రంగాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అది తగ్గుతుంది, అంటే ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. దాని కారణంగా టెన్షన్ ఫ్రీ అవుతారు. జీరో టెన్షన్ బిజినెస్. ఇందుకు 100% హామీ నాది, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. 2, ఇక్కడ సాధారణ పోషకాలు తినడం వల్ల పోషకాల సమతుల్యత లేకపోవడం వల్ల నీరసం త్వరగా వస్తుంటుంది. కానీ ఇక్కడ సమృద్ధిగా పోషకాలు తిన్నప్పుడు 24/7 అందరికీ కూడా ఒకేలాంటి ఎనర్జీ ఉంటుంది. సో నన్ను ఈవినింగ్ వరకు లేదా రాత్రి వరకు ఇలానే మాట్లాడమంటే నేను మాట్లాడుతుంటాను. మధ్యాహ్నం భోజనం చేయకపోయినా సరే నేను ఒక 4 సప్లిమెంట్స్ వేసుకుంటే చాలు. బాగుందా లేదండి? ఇది అద్భుతం.
అది చూద్దరు కానీ ఎలా జరుగుతుంది అనేది. మీరు నన్ను గమనించి 2 days నాలో అలసట కానీ నీరసం కానీ గమనిస్తే మీకు నేను ఎదిరిస్తాను డబ్బులు. బాగుందా? బెట్టా మీకు? ఓకేనా? నా ఛాలెంజ్కి ఓకేనా మీరు? సో ఇక్కడ చాలామంది అంతే, ఎవరైతే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో రెగ్యులర్గా సప్లైంట్స్ వాడుకున్నారో వాళ్ళందరికీ జరిగే అద్భుతం అండి. ఇదేంటంటే ఇంత మ్యాజిక్ అంటారా? చూద్దరు కానీ మ్యాజిక్లో ఏముందో. రైట్, ఎస్, అందుకే చెప్తున్నాను మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. రెండోది గుడ్ మార్నింగ్లో ఏముందంటే గుడ్ ఎర్న్ మోర్ మనీ, ఎక్కువగా డబ్బులు సంపాదించుకోండి అనే ఆశీర్వాదం. ఇవ్వచ్చు ఆశీర్వాదం ఎవరికైనా కూడా? ఎస్, వయసు సంబంధం లేకుండా అందరినీ విష్ చేయొచ్చు. మీరు కూడా ఎక్కువగా మాలాగా సక్సెస్ఫుల్ అవ్వండి అని. రైట్, మూడవది ఉంది ఏంటి అంటే ఏ దేశంలో అయినా సరే ఉదయం ఫస్ట్ టైం కనబడితే వాళ్ళకి చెప్పేది గుడ్ మార్నింగే. అందుకు కూడా చెప్పాను గుడ్ మార్నింగ్. సో అందుకనే మళ్ళీ ఒకసారి నా తరఫున మీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెస్టేజ్ సంబంధించి ఏంటి అంటే ఇది చూడండి, మనకి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి తను ఒక ఆలోచన కలగాలి. ఏంటంటే నా జీవితం భవిష్యత్తు ఏంటి, ఇవాళ కాదు రేపు కాదు నా తర్వాత తరం గురించి ఏంటి, విజన్ ఉండాలి. అందరికీ సైట్ ఉంటుంది, అంటే ఈరోజు గడిస్తే చాలని ఆలోచన ఉంటుంది. బట్ రేపటి తరం గురించి ఏంటి అనేది కొద్ది మంది మాత్రమే ఉంటుంది. కానీ ఈరోజు ఒక నెల జీతమే చాలని రోజుల్లో తర్వాత తరం గురించి ఆలోచించే శక్తి ఎంతమందికి ఉంది? కష్టమే కదా. బట్ ఇక్కడ జరుగుతుంది చూడండి, 3 వ్యక్తులు వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం, వాళ్ళ యొక్క దూరదృష్టి, తర్వాత జనరేషన్ టు జనరేషన్ ఎలా మార్చాలని వాళ్ళు ఏదైతే ఒక ఆలోచన చేశారో, ఒక విజన్ చేశారో, ఆ విజన్ ఏంటో తెలుసా? ఎవరికి వాళ్ళు ఈ రంగంలో కనుక ఎంటర్ అయితే, అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ కనుక అందిపుచ్చుకుంటే వాళ్ళ ఓన్ టైమ్స్లో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అత్యద్భుతమైన డెవలప్మెంట్ కలగడానికి ఏం చేయాలో అదంతా కూడా వెస్టేజ్ కంపెనీ అందిస్తుంది. నమ్మి వచ్చిన వాళ్ళందరికీ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళందరికీ కూడా జీవితాన్ని అద్భుతంగా జీవించే హక్కుని ఇస్తుంది. ఎకనామికల్లీ అండ్ టైం ఇండిపెండెన్స్ ఇస్తున్న కంపెనీ వెస్టేజ్ అండి. ఆర్థికంగా సామాజికంగా రెండింటికి స్వాతంత్రాన్ని లభిస్తున్న వెస్టేజ్ కంపెనీకి ఒకసారి మనందరి తరఫున క్లాప్స్ ఇద్దామా? ఎస్, అంత విజన్తో స్టార్ట్ చేసి కేవలం 6 2004 జూన్ 2న కేవలం 6 స్టార్ట్ అయిన కంపెనీ అండి. 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయ్యి కేవలం 10 ప్రొడక్ట్స్, మరి 2 ఆఫీసులు, మరి అలాగే వచ్చేసి 5 కోట్ల టర్న్ ఓవర్స్. ఫస్ట్ ఇయర్ మొత్తం చేసింది 5 కోట్ల టర్న్ ఓవర్. బట్ ఈరోజు 20 ఏళ్లలో ఇప్పుడు మన హైయెస్ట్ టర్న్ ఓవర్ ఎంతంటే 3,000 కోట్ల దాటి 600 కోట్లు చేశాం. 3,600 కోట్ల హైయెస్ట్ టర్న్ ఓవర్ చేసిన కంపెనీ వెస్టేజ్. ఇండియాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 8 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది సప్లిమెంట్స్ని. అలాగే 3 కోట్ల మంది వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్. 6 ఎక్కడ, 3 కోట్లు ఎక్కడ, వాడి రిజల్ట్ పొందిన తర్వాత వచ్చిన వ్యక్తులు వాళ్ళందరూ. ఎస్, మరి అందుకే ఏం చెప్తున్నారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ధైర్యం ఉండాలి. ఏంటి ఆ ధైర్యం అంటే కళలకు అనే ధైర్యం ఉండాలి. కళలు కంటారు కదా అందరూ. ఎలాంటి కళలు కంటుంటాం? సాధారణ కళలా, పెద్ద పెద్ద కళలా? పెద్ద కళలు. అవి నిజం అవుతుంటాయా మీకు? మామూలుగా అవ్వవు, కానీ ఇక్కడ అవుతాయి. ఎందుకు అవుతాయో చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందు కళకనే ధైర్యం కూడా ఉండాలంటున్నారు గౌతమ్ బాలి గారు. ఎందుకంటే చాలామందికి చిన్న చిన్న కళలు ఎందుకు వస్తాయి తెలుసా? సపోజు ఒక మధ్యతరగతి ఎంప్లాయీ లేకపోతే ఆర్డినరీ హౌస్ వైఫ్ తన సొంత కారు, అది కూడా 15-16 లక్షల కారులో తిరగాలని కలగనటం తప్ప గొప్ప? సాధారణంగా అయితే ఏమండి అంత పెద్ద కళలు కనకూడదు, మనకున్న స్తోమతను బట్టి కళలు అంటారా? కళలో స్తోమత కనాలా, స్తోమతగా మించి కనాలా? స్తోమత తగ్గట్టు కళలు కనాలి. లేకపోతే ఏమంటారు? అరే ఆకాశాన్ని నిచ్చిలేస్తున్నారా అంటారు. ఎస్ అన్నో. కానీ గౌతమ్ బాలి గారు ఏమన్నారు తెలుసా? ఆకాశానికి నిచ్చెన వేయాలని చెప్తున్నారు. నిచ్చెన వేయాలి, కానీ సాధారణ నిచ్చెన కాదు. వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ రెడీగా ఉంది, మీకు ర్యాకెట్ రెడీగా ఉంది, మీరు అనుకున్న చోటకి మీరు వెళ్ళొచ్చు, మీకు ఒక ఉపగ్రహాన్ని ఇస్తారంటున్నారు. వెళ్ళొచ్చా లేదా అండి? సాధారణ నిచ్చెన మీద వెళ్ళలేకపోవచ్చు, కానీ ఉపగ్రహంలో అంతరిక్షం వెళ్ళొచ్చా లేదా? ఎప్పుడు వెళ్ళాలని కోరిక మనకున్నప్పుడు. ఎస్ అన్నో. కాబట్టి దానికి సంబంధించి ఒక కళ కనండి మీరు అందరూ కూడా. ఆ కళ నిజం చేసే బాధ్యత మాకుంది, మేము చేసి పెడతాం అంటున్నారు. కనొచ్చా అండి? కనొచ్చా కళ? ధైర్యంగా కనొచ్చా? ఎస్, మీకు ఏదైనా కళ కనుక్కోండి, ప్లాట్ఫామ్ నిజం చేస్తుంది. అందుకే ముందు కళలు కనేందుకు మీరు ధైర్యాన్ని తెచ్చుకోండి అంటున్నారు.
ఎలాంటి ధైర్యం అంటే అది నిజమవుతుందన్న నమ్మకంతో మీరు వర్క్ చేస్తే నిజంగా అది నిజం చేసే బాధ్యత మాకుంది. మేము చేస్తాం మా ప్లాట్ఫామ్లో మా ఫ్యామిలీకి వచ్చిన వాళ్ళందరినీ. ఎస్, ఇక చూడండి, ఒక అద్భుతమైన వ్యక్తి. తను యుఎస్లో మంచి జాబ్ చేశారు, న్యూట్రాస్యూటికల్స్లో జాబ్ చేశారు. జనరల్గా వ్యాధులు ఎందుకు వస్తాయనేది అధ్యయనం చేశారు. వ్యాధులు వస్తే కదా మెడిసిన్స్ వాడతాం, మరి వ్యాధులు రాకుండా కావాల్సిన సప్లిమెంట్స్ని ఆల్రెడీ సాఫిస్టికేటెడ్ కంట్రీస్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాయి. మీరు చూడండి, ఎవరైనా మీ పిల్లలు యూఎస్లో కానీ లేకపోతే యూకేలో కానీ ఉంటే వాళ్ళందరూ సప్లిమెంట్స్ పంపిస్తూ ఉంటారు ఇళ్ళకి. మరి అలాంటి విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి కంపెనీ వెస్టేజ్. ఇది మన పూర్వీకులు ఋషులు అవలంబించిన విధానం. వంటిల్లే వైద్యశాలగా మన ఋషులు ఏదైతే హాస్పిటల్ అవసరం తగ్గిస్తూ ముందు చూపుతూ ఆలోచించారో అదే విధానాన్ని ఇవాళ ఆధునిక టెక్నాలజీలు అందిస్తున్న కంపెనీ వెస్టేజ్. దానికి ఫౌండర్ గౌతమ్ బలి సార్. సార్ వచ్చేసి తను ఇక ఇద్దరు మిత్రులతో కలిసి మొత్తం ఈ ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ ఇవాళ అంచెలంచెలుగా ఎదిగింది. ఒక స్థాయిలో అద్భుతంగా సక్సెస్ అవుతూ మరి చిన్నగా స్టార్ట్ అయ్యి ఒక ఫస్ట్ రోలో కూర్చున్నంత మంది కూడా లేకుండా స్టార్ట్ అయిన కంపెనీ వాళ్ళ గ్లోబల్గా అవార్డులు సంపాదిస్తుంది. అంటే చూడండి, బెస్ట్ వర్క్ ప్లేస్. ఏదైనా ఒక కంపెనీలో చేయాలంటే ఆ కంపెనీలో మనకి జీతాలు సరిగా ఇవ్వాలి, ఇన్కమ్ కరెక్ట్గా రావాలి. మరి ప్రతి నెల 10వ తారీఖు పే అవుట్ ఇస్తున్న కంపెనీ. 20 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా ఒక్క నెల కూడా తేడా లేకుండా ప్రతి నెల 10వ తారీఖు పే అవుట్ ఇస్తున్న కంపెనీ వెస్టేజ్ అండి. బెస్ట్ వర్క్ ప్లేస్. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వచ్చు మన కంపెనీకి. ఎస్, అలాగే బెస్ట్ ఎంప్లాయీ అవార్డు 2021. అలాగే చూసుకున్నట్టయితే 2017 మీరు ఇండియన్ బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా రికార్డుకి ఎక్కింది. అలాగే బెస్ట్ న్యూట్రాస్యూటికల్ కంపెనీ 2017-18లో వచ్చింది మనకి. అలాగే గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మరి గత 6 ఏళ్ళుగా మరి ముందు వరుసలో ఉన్న కంపెనీ వెస్టేజ్ అండి. మరి ఇన్ని రకాల అవార్డ్స్ మనకి వెస్టేజ్లో ఉన్నాయి. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ డ్రీమ్స్, సపోజు మీకు విమానం ఎక్కాలన్న డ్రీమ్ ఉంది, చాలామందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఎసాను ఎంతమంది విమానం ఎక్కారు ఆల్రెడీ? కానీ 1 ఇయర్లో అందరూ ఎక్కుతారు, నో డౌట్. మన ఇంట్లో సబ్బులు పేస్ట్లు వాడుకుంటే విమానం ఎక్కొచ్చని ఎప్పుడైనా విన్నారా మీరు? ఇప్పుడు వింటారు మీరు, ఓకేనా? మనకి పొలానికి కావాల్సిన ప్రొడక్ట్స్ వాడుకుంటే, అలాగే మన ఇంట్లో కావాల్సిన ఫ్లోర్ క్లీనర్, అంట్లు తేమేది వాడుకుంటే కారు కొనుక్కోవచ్చని విన్నారు ఎప్పుడన్నా? దట్ ఈజ్ వేస్టేజ్ అండి. ఒకసారి క్లాప్స్ వచ్చా కంపెనీకి. ఎస్, ఒక మంచి ఇల్లు కట్టుకోవడం ప్రతిదీ కూడా అందరికీ నెరవేరుతుంది. కారణం ఏంటంటే ఇది సాధారణ వ్యక్తులు చేసే సాధారణమైన పనులు, రెగ్యులర్ పనులు, పెద్ద ఇంటెలిజెన్స్ అవసరం లేదు. సాధారణ పనులు చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం వెస్టేజ్ ప్లాట్ఫామ్ అండి. అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరికి సాధ్యం అని చెప్తున్నాను. మీ యొక్క తెలివితేటలతో పని లేదు, మన అందం, ఎత్తు, అలాగే భాష ఏం అవసరం లేదు. కేవలం ఒక డిస్ట్రిబ్యూటర్ అయి తర్వాత కావాల్సిన ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా సాధ్యమయ్యే అద్భుతాలు ఎవరికైనా ఇది వీలవుతుంది. ఇక్కడ వెస్టేజ్ కంపెనీలో అన్ని డ్రీమ్స్ నెరవేరుతాయి. అందుకని మీ పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి అంటున్నాను. పెట్టుకోవచ్చు ఇప్పుడు ధైర్యంగా. ఎస్, ఇంకా చూడండి, మరి ఇక్కడ విఎంసిఎం మెంబర్ అవుతున్నారు చాలామంది. అంటే సహజంగా నెలకు ₹1,00,000 ఇవాళ ఖర్చు ఉంది మనందరికీ. 1,00,000 పైన ఆదాయం ఉన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. 1,00,000 పైన ఆదాయం ఉందండి నాకు. కొద్దిమంది ఎత్తున్నారు, ఒక 5-10 మంది. కానీ వెస్టేజ్ ఇస్తానంటుంది ఒక 3 to 5 years దీని పొంది నిలబెడితే నెలకి 10 lakhs ఇస్తానంటుంది. గ్రేటా కదా? ఎస్, చాలామంది వాళ్ళ 10 lakhs ప్లస్ ఎర్నర్స్ ఉన్నారు. విఎంసిఎం మెంబర్స్ అంటారు, వెస్టేజ్ మిలినీర్స్ కౌన్సిల్ మెంబర్స్గా ఉన్నారు. మరి ఇలాగా అయిన వ్యక్తులు చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ 3 years, 4 years, 5 years. మరి వీళ్ళంతా కూడా ఇవాళ వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అండి. అంటే అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు వీళ్ళు చూస్తే మినిమం 10 lakhs పైన ఉన్న వాళ్ళు వీళ్ళందరండి. మినిమం 10 lakhs పైన. ఫస్ట్ చెప్తే అర్థం కాదు, నమ్మరం కదా. అరే 1,00,000కే మాకు అవకాశం లేదండి, మీరు 10 lakhs ఇస్తా అంటున్నారండి, నమ్మొచ్చా అని డౌట్ వచ్చిందా మీ అందరికీ? వచ్చిందా? వీళ్ళందరూ ఫోన్ నెంబర్స్ ఇస్తాను, లేకపోతే వాళ్ళ ఇంటి అడ్రస్ ఇస్తాను, వెళ్ళి చూడవచ్చు వాళ్ళ ఇల్లు. వాళ్ళందరూ ఇక విషయాలు మీరు కనుక్కోవచ్చు నిజమా అబద్ధం అనేది. అంత ప్రాక్టికల్గా ఉంటుంది వెస్టేజ్. రైట్, వీళ్ళందరూ 10 lakhs ప్లస్ ఎర్నర్స్ అండి. ఇంతమంది 10 lakhs సంపాదిస్తుంటే మనలాగా సాధారణంగా ఇలా సీట్లో కూర్చొని క్లాసు విని అర్థం చేసుకొని వాళ్ళ మనసు మార్చుకొని సిద్ధపడి వెస్టేజ్ సక్సెస్ సిస్టంలోకి వచ్చిన వాళ్ళండి వీళ్ళందరూ. సిస్టంలోకి వచ్చిన తర్వాత జరిగే అద్భుతాలండి. ఇంకోటి ఈయన ఉన్నారు చూసారా, ఈయన కేవలం ఇక్కడండి చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి. ఇవాళ నెలకి 18 లక్షలు సంపాదిస్తున్నారు ఆయన. బాగుందా? రైట్, అంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు మనం నమ్మొచ్చా లేదా?
మన ఊర్లో వాళ్ళు సక్సెస్ అవుతుంటే మనం నమ్మొచ్చా లేదా? ఎవరికైనా సాధ్యమే అండి ఇది, రైట్? చూడండి, ఇతను షబ్బీర్ అలీ జస్ట్ స్టూడెంట్గా వచ్చాడు బిజినెస్లోకి. ఇవాళ వెస్టేజ్లోనే అద్భుతమైన సక్సెస్, 10 lakhs ప్లస్ ఎర్నర్గా ఉన్నాడు ఆయన. ఎస్, అంటే ఏ రంగంలో ఉన్నా సరే ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. రేపటి రోజు మెరుగవడానికి, రేపటి పిల్లల భవిష్యత్తు మెరుగవడానికి ఈ రోజే నిర్ణయం తీసుకోవచ్చు మనం ఎవరైనా సరే. ఎస్ ఫ్రెండ్స్, అయితే మనకంటూ ఒక కోరిక బలంగా ఉండాలి. మన సక్సెస్ అవ్వాలంటే మనకు కోరిక చాలా ఇంపార్టెంట్. ఆ కోరిక ఎవరికి ఉందో వాళ్ళందరూ అవుతున్నారు ఇక్కడ సక్సెస్. ఎస్, ఇకపోతే మనకి ఇక్కడ సపోర్ట్ చేయడానికి చాలా సిస్టమ్ ఉంటుంది. మన సక్సెస్ అవ్వడానికి పెద్ద ప్లాట్ఫామే వెస్టేజ్. జీవితంలో చాలామంది కోరిక ఉంటుంది సక్సెస్ అవ్వాలని, సరైన ప్లాట్ఫామ్ దొరకకపోవచ్చు మీకు. గతంలో మీరు అనుకున్న రంగాల్లో మీరు ఎదుగుండకపోవచ్చు, బట్ ఈ రంగంలో ప్రతి ఒక్కరు ఎదగవచ్చు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ కామన్ ప్లాట్ఫామ్, ఎవరికైనా సాధ్యమయ్యే ప్లాట్ఫామ్ ఇది. ఎస్, ఇక చూడండి, ఇక్కడ ఎందుకు కామన్ అంటున్నాను చెప్పండి. జనరల్గా మనం ఎవరైనా సరే, ఇక్కడ కూర్చునే వాళ్ళు ఎవరైనా సరే, హాస్పిటల్ అందంగా ఉంది, ఏసీ పెట్టారు, కలర్ టీవీ పెట్టారు, మరి బాగుంది అని మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్తామా? సినిమాకి అయితే వెళ్తాం కదా. సినిమా నచ్చింది కలికి అనుకోండి, మళ్ళీ వెళ్తాం. పలానా బాహుబలి సినిమా నచ్చింది, మళ్ళీ వెళ్తాం. పలానా హోటల్లో బిర్యానీ నచ్చింది, మళ్ళీ వెళ్తాం. కానీ హాస్పిటల్ నచ్చింది మళ్ళీ వెళ్తామా? కదా. అంటే మనం ఎవరో కోరుకోం అనారోగ్యాన్ని. ఎస్ ఆర్ నో? వెస్టేజ్ ఇస్తుంది ఆరోగ్యాన్ని. కాబట్టి ఆరోగ్యం అందరికి కావాలా వద్దా? ఆరోగ్యం ఎవరెవరు కావాలి చేయొద్దండి ఒకసారి. సూపర్ అండి, మీ అందరికీ క్లాప్స్. ఎందుకంటే ఇది కోరుకోండి ఫస్ట్. నేను ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళకుండా రోజు రావాలి, నా హాస్పిటల్ అవసరం తగ్గాలి, హాస్పిటల్కి అయ్యే ఖర్చు తగ్గాలని నువ్వు కోరుకోండి. అది కంపెనీ వెస్టేజ్. బాగుందా? ఇవాళ 1,00,000 సంపాదిస్తే 60,000 హాస్పిటల్ ఖర్చు అవుతుంది అందరికీ. అలాంటిది ఆ ఖర్చు తగ్గించుకుంటే మన డబ్బులు ఆదా అవుతాయా లేదా? అవుతాయా లేదా? ఫస్ట్ అక్కడ మొదలవుద్ది మన సక్సెస్, అక్కడ మొదలవుద్ది. హాస్పిటల్ అవసరాన్ని తగ్గించుకోవడంతోనే మన సక్సెస్ మొదలవుద్ది. అందుకు ఇస్తుంది వెస్టేజ్ కంపెనీ. కాబట్టి ఇక్కడ ఇల్లెస్ కాదు, వెల్నెస్. మనం సమృద్ధిగా ఉండడం, ఆరోగ్యపరంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం, దాని ద్వారా ఆదాయాన్ని పొందడం ఇక్కడ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో ఒక బ్యూటిఫుల్ థింగ్. రైట్ ఫ్రెండ్స్, రైట్. ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు. చూడండి, పాపులేషన్ సహజంగా 15-24 ఏళ్ళ మధ్యలో ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే ఇండియా. ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఇండియా గురించి చాలా ఆలోచిస్తున్నాయి. ఇండియా గురించి ఎందుకు ఆలోచిస్తున్నాయి తెలుసా? ప్రతి దేశం ఇక్కడ యూత్ ఉంది, యూత్ నిర్వీర్యం అయిపోతుంది. రకరకాల గుట్కాలకి రకరకాల బానిసలు అవుతూ రకరకాల అనారోగ్యాలు పాలైపోతున్నారు. ఎస్, దానికి వెస్టేజ్ ఇస్తుంది, బెస్ట్ సప్లిమెంట్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి ఇక్కడ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎస్, దానిని ఏమంటారంటే సిఎన్టీ అంటారండి, వెస్టేజ్ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటే అర్థం ఏంటో తెలుసా? తల్లి గర్భంలో ఒకే ఒక జీవకణంతో మొదలవుతాం మనం. తల్లి గర్భంలో ఒకే ఒక జీవకణంతో మొదలవుతాం. అది 2గా 4గా 6గా 4గా 8గా 16గా ద్విధా విచ్చి చెందుతూ గర్భధ శిశువుగా కొన్ని కోట్ల జీవకణాలతో శిశువుగా జన్మిస్తాం. ఒక యావరేజ్ ఏజ్ 30 ఏళ్ల వయసు వచ్చేసరికి వాళ్ళకి 63 లక్షల కోట్ల జీవకణాలు ఉంటాయి. అంటే మనము అంటే ఎవరంటే మన జీవకణాలు, మన యొక్క అంగాలు అవయవాలు అంటే మన జీవకణాలు. ఆరోగ్యం ఎప్పుడు లోపిస్తుందంటే ఏదో ఒక జీవకణాలు వాటికి పోషక శక్తి లభించక, లేదా టాక్సిన్స్ ఎక్యుములేట్ అవ్వడం వల్ల, అంటే మనకి అనవసరమైన రసాయన పదార్థాలు దాంట్లో ఎక్యుములేట్ అవ్వడం వల్ల అది వ్యాధిగ్రస్తం అవుతాయి. దానివల్ల మనకి వ్యాధులు వస్తాయి. సపోజ్ థైరాయిడ్ ఇవాళ కామన్ ప్రాబ్లం. మరి థైరాయిడ్కి ప్రాబ్లం కారణం ఏంటి? మరి థైరాక్సిన్ అనే సపోజ్ థైరాయిడ్ గ్లాండ్ ఉంది, అక్కడ ఏదైతే సెల్స్ ఉన్నాయి ఆ సెల్స్ డ్యామేజ్ అవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం. అంటే అది ఉత్పత్తి చేయాల్సిన హార్మోన్ని సరిగా తయారు చేయదు, ఆ ఎంజైమ్ సరిగా తయారు కాకపోతే ఆటోమేటిక్గా డిజీజ్ అవుతుంది. ఫ్రాంక్రియాస్ అది ఒక పార్ట్, అది డ్యామేజ్ అయితే షుగర్ వస్తుంది. దానికి సంబంధించిన డోస్ ఇన్సులిన్ తయారు చేయకపోతే మనకి షుగర్గా మనం గుర్తిస్తాం కదా. సో ఏదైతే ప్రాంతం పాడవుతుంది, ఏదైతే ఒక అవయవం సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, అదే మనకి వ్యాధులు. ఆ వ్యాధుల నుంచి మనని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసే విధానాన్ని సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటారు. ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి ఇక్కడ వెస్టేజీ ఈ థెరపీని యూజ్ చేస్తుంది. 20 ఏళ్ళుగా ఈ థెరపీ వల్ల కొన్ని కోట్ల మంది ఆరోగ్యవంతులయ్యారు ఫ్రెండ్స్, కొన్ని కోట్ల మంది. ఎస్, అక్కడ మనకి ఏమేమి ఉంటాయి? ఇదిగోండి 19 సెగ్మెంట్స్లో మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. హెల్త్ కేర్, బ్యూటీ కేర్, స్కిన్ కేర్, అలాగే పర్సనల్ కేర్, హెల్త్ ఫుడ్స్, అగ్రి కేర్, ఇవన్నీ కూడా మనకి వెస్టేజ్లో దొరికే అద్భుతమైన
ప్రొడక్ట్స్. దీంట్లో మనకి కంపెనీ 20 years కంప్లీట్ అయిన సందర్భంగా మన గ్రేట్ సెలబ్రేషన్ జరిగింది మనకి ఢిల్లీలో. 70,000 మందితో ప్రోగ్రామ్ జరిగింది అక్కడ. 70,000 మంది డిస్ట్రిబ్యూటర్స్తో అద్భుతమైన ప్రోగ్రామ్ జరిగింది ఫ్రెండ్స్. ఎస్, మరి 21 సంవత్సరాలు అడుగుపెట్టాం మనం. ఈ 21 మన యొక్క విజయాలు అద్భుతంగా మరి ప్రతి ఒక్కరిని జీవితంలో వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటున్నాం. కొన్ని కోట్ల మంది ఇక్కడ సక్సెస్ అవుతున్నారు. ఎస్, వీటి ద్వారా ఆరోగ్యవంతులు అవుతున్నారు. వీటిలో ప్రధానంగా చూడండి సిఎండి డ్రాప్స్. మనం ఇవాళ మినరల్ వాటర్ పేరుతో అందరం ఏం చేస్తాం తెలుసా? మినరల్ వాటర్ తాగుతున్నాం, కెమికల్ వాటర్ తాగుతున్నాం. దానివల్లే పోషకాలు అందట్లా మనకు ఒక మంచినీటి ద్వారా రావాల్సిన పోషకాలు ఏమీ దొరకట్లా. ఆర్ఓ వాటర్ అంటారు కదా, ఆర్ఓ వాటర్లో జనరల్గా ఉండాల్సిన పోషకాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. సత్తు నీళ్ళు తాగుతున్నాం చెప్పాలి తెల్ల బియ్యంలాగా. దానికి వచ్చిన పరిష్కారం సిఎండి డ్రాప్స్. ఒక వాటర్ బాటిల్, 1 లీటర్ బాటిల్లో 7 డ్రాప్స్ కలుపుకోండి. ఒక రోజుకి కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా అందుతాయి. ఆ పోషకాలు అందటం వల్ల రోజంతా ఒకేలాంటి ఎనర్జెటిక్గా ఉంటారు. సంతోషమా కాదా? చాలా తక్కువ ఖర్చు. మినిమం రోజుకి ఒక 6-7 రూపాయల ఖర్చుతోనే రోజంతా ఎనర్జెటిక్గా ఉండే అవకాశం వెస్టేజ్లో లభిస్తుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ అంతా కూడా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. ఎందుకంటే మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది, జీవరాసానికి సవ్యవంతం చేస్తుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇమ్యూని సిస్టమ్ని డెవలప్ చేస్తుంది వాటర్ ద్వారా కూడా. ఎస్, అలాగే చూడండి మనకి ఒకప్పుడు విటమిన్స్ అవి తీసుకోవాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉండేది. మన పోషకాలన్నీ ఇప్పుడు తెల్లని పిల్లలు కూడా ఆకుకూరలు తింటారు ఇష్టంగా? తినరు. మరి పోషకాలు దేంట్లో ఉన్నాయి? విటమిన్స్ ఉన్నాయి చాలా, అవి తినరు. కానీ వాటన్నింటినీ కూడా మనకి సబ్లింగ్ స్ప్రేస్లో కూడా మనకి అందిస్తుంది కంపెనీ. విటమిన్ సి రెగ్యులర్గా అందరికీ అవసరం. అది నిల్వ ఉండదు ఎవరికి. ఏ రోజుకి ఆ రోజు తీసుకోవాలి. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఇమ్యూనిటీ కావాలి. ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల వచ్చే నష్టం మనందరికీ తెలుసు. చిన్న వైరస్ భయపెట్టింది మన. ఎస్ ఆర్ నో? ఇమ్యూనిటీ లేక. ఇమ్యూనిటీ లేకపోతే వైద్యం కూడా అందదు వాళ్ళకి. మరి ఇమ్యూనిటీ ఎవరికి ఉందో వాళ్ళకి ఎవరికి కూడా వ్యాధులు రాలా. ఆ ఇమ్యూనిటీని అందించే ఎన్నో రకాల సబ్లింగ్ స్ప్రేస్ ఉంటాయి మనకి. ఎస్, అలాగా చూసుకున్నట్లయితే మనకి ఎనర్జీ బూస్టర్ ఉంటుంది. ఇది వచ్చేసి అశ్వగంధతో తయారవుతుంది. ఇవాళ పురుషుల్లో చాలామందికి మరి ఎనర్జీ లోపాలు కలుగుతున్నాయి, దానికి సంబంధించి ఉంటుంది. అలాగే యాంగ్జైటీ, మానసిక ఒత్తిడికి గురవుతుంటారు, దానికి సంబంధించి రిలీఫ్ ఇస్తుంది ఇది. ఇలాగా కొలెస్ట్రాల్, సెరం కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. కార్టిసోల్ అంటే మనకి ఒక నెగిటివ్ రసాయనాలు తయారవుతాయి, దానిని రెగ్యులేట్ చేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కంపెనీ. టెస్టోస్టెరాన్ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే రోజంతా ఒకేలాంటి ఎనర్జీ నుంచి ఉంది ఇది ఎనర్జీ బూస్టర్. వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీ అశ్వగంధ. ఎస్ ఫ్రెండ్స్, ఇలాగా చూసుకుంటే సీబక్తాన్, ఇది హిమాలయాలో పండే -4 డిగ్రీల పండే ఒక అద్భుతమైన మొక్క. అది దీని కనుక రోజుకి 2 వేసుకుంటే రోజంతా వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. అంటే మల్టీ విటమిన్ క్యాప్సిల్ అది, అది చవగా దొరుకుతుంది మనకి. అలాగే మల్టీ విటమిన్ సబ్లింగ్స్ గమ్మీస్ అంటారు. చిన్నపిల్లలు చక్కగా సరదాగా తినడానికి, పెద్దవాళ్ళు కూడా టైం పాస్కి మామిడి తాండ్రలాగా జెల్స్ ఉంటాయి కదా, ఆ జెల్ లోపల వేసుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్ అన్నీ అందే ఒక ఫార్ములాని వెస్టేజ్ మనకి పరిచయం చేసింది. అలాగే క్రిల్ అనే ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ వచ్చేసి మెదడులోను హార్ట్లోను ఏదైతే రక్తనాడులు మరి గడ్డగట్టడానికి అయిపోయింది, అక్కడ రక్తనాడుల యొక్క రక్త ప్రవాహాన్ని ఆపడానికి బ్లాకేజెస్ ఏదైతే వస్తాయో ఆ బ్లాకేజెస్ ఆపే ఒక అద్భుతం క్రిల్. ఇది క్రిల్ అనే ఒక చిన్న జీవి, అంటే సముద్రపు జీవి నుంచి తయారు చేస్తారు దాన్ని. ఎస్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ని అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించే ప్రోడక్ట్ అది. ఎస్ ఫ్రెండ్స్, ఇక ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్. స్పైరులినా, నోని, కొలెస్ట్రామ్, ఆమ్లా, అలోవెరా ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్. వీటిలో చూడండి స్పైరులినా, ఇది ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం జీవిస్తున్న జీవరాశి పేరు తెలుసు కదా, సముద్రపు తాబేలు. ఆ తాబేలు సహజ ఆహారం మనలాగా మటన్లో చికెన్ తిన్నది. ఏం తింటది? ఒక మొక్క ఆకు నాచు మొక్కని తింటది. దానికి డాక్టర్ అవసరం లేదు. బాగుందా లేదా? మరి ఆ మొక్కలో ఎంతో అద్భుతం ఉంది. ఏంటంటే మరి క్యారెట్ల కన్నా 25 రెట్లు ఏ విటమిన్, ఖర్జూరాల కన్నా 16 రెట్లు ఐరన్, అలాగే చూస్తే 2 కోటి కన్నా ప్రోటీన్స్, అలాగే కాల్షియం, ప్రతిదీ కూడా ఒక మొక్కలో ఉంది. ఆ మొక్క కాస్ట్ ఎంతో తెలుసా? మన రోజు తాగే 2 టీల కన్నా చౌక. రోజు 2 టీలు ప్రతి ఇంట్లో తాగుతాం కదా, ఎంతండి కాస్ట్? కనీసం ఇంట్లో కాసిన 10-20 రూపాయలు. దీని కాస్ట్ 7 రూపాయలు. 7 రూపాయలకి ఇమ్యూనిటీ వస్తున్నప్పుడు కొనుక్కోగలమా లేదా? మనం కొనుక్కుంటే హాస్పిటల్ అవసరం తగ్గిపోద్ది. సింపుల్. బాగుందా లేదా? సో లక్షలాది రూపాయలు ఖర్చు తగ్గించే ఒక అద్భుతమైన స్పిరులినా. ఒకప్పుడు మంతెన సత్యన్ రాజు గారు మొలకలు తినండి అనేవాళ్ళు. ఇప్పుడు ఈ మొక్కను తినమంటున్నారు. స్పిరులినా అంత గొప్ప. నెట్లో కూడా చూడండి, యూట్యూబ్లో చూడండి, మీకు తెలుస్తుంది.
స్పిరిలినా ఉన్న గొప్ప శక్తి మీకు అర్థమవుతుంది. ఎస్, ఇలాగ చూస్తే నో ఇంజెక్షన్, నో ఆపరేషన్. అబ్దుల్ కలాం గారు ఎక్కువ సార్లు ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ అండి ఇది. దీంట్లో ఏం జరుగుతుందంటే, మనకి షుగర్ వస్తే ఏం చేయాలో మన అందరికీ తెలుసు. ఏం చేయాలంటే షుగర్ వస్తే మెడిసిన్ వాడాలి. ఎప్పటి వరకు వాడాలి? లైఫ్ లాంగ్. ఎస్ ఆర్ నో? మరి లైఫ్ లాంగ్ వాడకూడదంటే నూనె వాడుకోండి. జస్ట్ నూనె కనుక ముందస్తుగా ఎవరైతే వాడుతున్నారో అసలు షుగర్కి వ్యాధి రాకుండా కాపాడుకునే శక్తిని దాంట్లో అందిస్తుంది కంపెనీ నూనె ద్వారా. NONI, నూనె అనే ఫ్రూట్ ఉన్న అద్భుతమైన శక్తి అది. ఎస్, అలా వస్తే ఏం చేయాలండి? అప్పటికే వచ్చేసిందంటే ఏం చేయాలంటే, దీంతో పాటు నీము, గ్లూకో హెల్త్ అనే 2 రకాల ప్రొడక్ట్స్ ఉంటే కలిపి వాడుకోండి. 350 షుగర్ కూడా మెల్లిమెల్లిగా 140కి వచ్చి అవుతుంది. సంతోషమా కాదా? ఇలాంటి ఎన్నో సంతోషాలు ఇస్తున్న కంపెనీ వెస్టేజ్. ఎస్, ఇక అలోవెరా ఆమ్లా. జనరల్గా మన ఫ్రెండ్స్లో, చుట్టాల్లో గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? సరే, ఇక్కడ కూర్చున్న వాళ్ళ కొత్త ఫ్రెండ్స్ చేయొద్దండి ఒకసారి. కొత్త ఫ్రెండ్స్ మీలో గ్యాస్ ట్రబుల్ లేని వాళ్ళు చేయొద్దండి. లేని వాళ్ళు చూసారా? అంతమందిలో ఒక 10 మంది కూడా ఎత్తట్లా. అంటే అర్థమవుతుందా? అంటే సో మెనీ పీపుల్కి గ్యాస్ ట్రబుల్ కామన్ థింగ్. ఎస్ ఆర్ నో? ఆ కామన్ ప్రాబ్లంకి బయట వాడేది మనం కామన్గా గ్యాస్ టాబ్లెట్స్. పర్మనెంట్గా తగ్గిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఊర్లో? వాడుతూనే ఉన్నారు సంవత్సరాల తరబడి. బట్ నేను ఇస్తాను 2. నేను కాదు, ఎనీ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ ఇస్తారు. అలోవెరా ఆమ్లా, దాంతోపాటు వంట నూనె ఉంటుంది మనకి, ఒరిజినల్ వంట నూనె. 3 నెలలు వాడిన తర్వాత గ్యాస్ టాబ్లెట్ వేయక్కర్లా, లైఫ్ టైం. క్లాప్స్ అవచ్చా? ఎస్, అలాంటి అద్భుతాలు వెస్టేజ్లో చాలా ఉంటాయండి, చాలా. ఇలాంటి అద్భుతాన్ని ఎవరైనా పొందొచ్చు. ఇక్కడ వెస్టేజ్లో ఉన్న గొప్పతనం అదే. సో న్యాచురల్ సి విటమిన్ ఆమ్లా, అలాగే అలోవెరా వల్ల మ్యూకస్ డెవలప్ అవుతుంది. మ్యూకస్ డెవలప్ అవ్వడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది. రైట్. ఇక కొలెస్ట్రాల్, ఆవు మురిపాలతో తయారవుతుంది. న్యాచురల్ ఇమ్యూనిటీ ప్రొడక్ట్. చిన్నపిల్లలు సహజంగా బలహీనంగా ఉంటారు కొంతమంది, ఎందుకంటే అన్ని తినట్లేదు వాళ్ళు. కొంతమంది ఊబకాయంగా మారిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కొలెస్ట్రాల్. ఇక క్రిల్, ఈ కేటగిరీ మొత్తం ఏంటని తెలుసా అండి? ఇది సంబంధించి ఫ్లాక్స్ ఆయిల్, అలాగే కోఎంజైమ్ Q10, తర్వాత ఎల్లార్జినిన్. ఈ 3 ప్రొడక్ట్స్ కూడా హార్ట్ కేర్లో అద్భుతం ప్రొడక్ట్స్. మనకు తెలిసి చాలామంది రాత్రి కూడా బాగానే మాట్లాడేది, పొద్దునే లేట్ అంటున్నారు. ఏమైంటుంది అంటారు? హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి. దానికి వెస్టేజ్ చేసిన అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి ఇవి. ఫ్లాక్స్, అవిసె గింజలు ఎవరైతే ముందస్తుగా వాడుకుంటున్నారో వాళ్ళకి హార్ట్లో బ్లాక్స్ ఏర్పడకుండా కాపాడుతుంది అది. అలాగే ఎల్లార్జినిన్, రక్త ప్రవాహాన్ని మరి సవ్యంగా జరగడానికి, రక్తనాడీలుగా పెలుస్తానాన్ని తగ్గించడానికి ఉపయోగపడే ఒక అద్భుతమే ఎల్లార్జినిన్ అండి. కోఎంజైమ్ Q10 మనకి బ్లడ్, అది మనకి జనరల్గా హార్ట్ అనేది పల్స్ కరెక్ట్గా ఉండాలి కదా, దానికి ఎనర్జీ కరెక్ట్గా రావాలి. దాన్ని అందిస్తున్న ప్రోడక్ట్ పేరు కోఎంజైమ్ Q10. ఇదేం చేస్తుందంటే ATP అంటారు, ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది, ఇన్వర్టర్లా పనిచేస్తుంది. కరెంట్ పోతే ఏం కావాలి మన ఇంట్లో? ఇన్వర్టర్ కావాలి. అలాంటి ఇన్వర్టర్ ప్రోడక్ట్ అది. ఎస్, కాబట్టి హార్ట్ ఫెయిల్యూర్స్కి దూరంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రొడక్ట్స్ ఈ 3 కూడా కార్డియోవాస్కులర్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి ఇచ్చిన అద్భుతమైన అవకాశం వెస్టేజ్. ఎస్ ఫ్రెండ్స్, ఇది దీంతో పాటు మరి చూసినట్లయితే ఎందుకు స్టక్ అవుతుంది నాన్న ఎస్ చూడండి, ఇక 40 ఏళ్ళు దాటితే చాలామందికి సాధారణ ప్రాబ్లం ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్స్ తప్ప మామూలు టాయిలెట్స్ పనిచేయట్లా, మోకాలు వంగట్లా. అవునా కదా? దానికి పరిష్కారం అది. సో బోన్ హెల్త్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దానికి బయట వాడతారు పెయిన్ కిల్లర్స్ వాడితే ఏమవుతుందండి? నొప్పుల టాబ్లెట్లు వాడితే ఏమవుతుందండి? ఏమవుద్ది? అరే వేసింది మోకలకి అయితే వెనకాల ఉన్న కిడ్నీ బాటం ఏంటండి? అర్థమైందా? సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఎన్నో రకాల ఇంగ్లీష్ టాబ్లెట్కి సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ 3 ప్రొడక్ట్స్ ఎవరైతే కాంబినేషన్ వాడతారో, ఈ 3 కనుక 90 డేస్ వాడి చూడండి, మీకు రిజల్ట్ మొదలవుద్ది. 180 డేస్ వాడండి, అద్భుతంగా సాధారణ నడక నడుస్తారు. ఎందుకో తెలుసా? 2 ఎముకల మధ్యలో ఉండాల్సిన సైనోఫ్లూయిడ్ డెవలప్ అవుద్ది. గుజ్జు అంటాం కదా, ఆ గుజ్జు సహజంగా తయారవడం వల్ల, ఆ గుజ్జుకు సంబంధించిన లోపాన్ని సరిచేయటం వల్ల మీకు నొప్పి కంట్రోల్ అవుతుంది, హ్యాపీగా నడవగలుగుతారు. సంతోషమా కాదా? ఇలాంటి సంతోషాలు అందిస్తున్న కంపెనీ వెస్టేజ్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇస్తున్న కంపెనీ వెస్టేజ్. ఎస్ కొలాజిన్ ఒక కార్టిలేజ్ని డెవలప్ చేయడం కాదు, మనిషి అందాన్ని కూడా, చర్మం యొక్క ఎలాస్టిసిటీని సరిచేయడం ద్వారా మన యొక్క స్కిన్ని అందాన్ని పెంచే అద్భుతం ప్రోడక్ట్ మనకి కొలాజిన్. ఎస్
అలాగే ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్, దానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. మిడిల్ క్లాస్ కూడా వాళ్ళ వెయిట్ మేనేజ్మెంట్ కోసం వాళ్ళ ఆర్థిక స్తోమత మించి 15,000 30,000 నెల ఖర్చు పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కంపెనీలు వచ్చినాయి మార్కెట్లోకి. ఎస్ ఆర్ నో? నెలకు 12,000 13,000 కట్టించుకునే కంపెనీలు ఉన్నాయి సన్నబట్టానికంట. సన్నబట్టానికి కూడా డబ్బులు ఏంటండి? అంత డబ్బులు అవసరమా? నో. కేవలం మన హెల్త్ మేనేజ్మెంట్ అంటే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి నెలకి 2,500 దగ్గర నుంచి మీకు స్టార్ట్. ఈజీగా మీరు అనుకున్న వెయిట్కి మీరు రావచ్చు. అనుకోవాలంతే, గట్టిగా అనుకోండి. మీరు జస్ట్ మీరు ఎంత తగ్గాలో మీరు నిర్ణయించుకోండి. 3 to 6 monthsలో మీరు అనుకున్న వెయిట్కి రావడానికి ఒక అద్భుతమైన ప్లాన్ వెస్టేజ్లో ఉంది. దానికి సంబంధించిన పోషకాలు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పోషకాలు మనకి వెస్టేజ్లో లభిస్తాయి. రైట్ ఫ్రెండ్స్, ఇక వెస్లిమ్ రేంజ్ ప్రొడక్ట్స్ అని దానికి సంబంధించినవి. తర్వాత మనకి వెస్లిమ్ టీ ఉంది. గ్రీన్ టీ తాగుతారు కదా అందరూ. ఏ టీలో అలవాటు లేకుండా కూడా గ్రీన్ టీ తాగుతారు. ఆ గ్రీన్ టీకి సంబంధించిన ఒక అద్భుతమైన ఎక్స్ట్రాక్ట్ అది. ఎవరైతే దీన్ని వాడతారో అధిక ఆకలిని కంట్రోల్ చేస్తుంది, స్లిమ్గా ఉంచుతుంది, మెటబాలిజం రెగ్యులేట్ చేస్తుంది, టాక్సిన్స్ని అవాయిడ్ చేస్తుంది. అన్నిటికీ కూడా అద్భుతంగా మనకు వస్తుంది ఫ్రెండ్స్. రైట్, ఇక ఎక్కువ మందికి చూడండి, ఒకప్పుడు పిల్లలకు కూడా ఆముదం పట్టించేవాళ్ళు. పెద్దోళ్ళు కూడా 15 రోజులుగా 20 రోజులుగా ఆముదం తాగేవాళ్ళు. ఇప్పుడు తాగుతున్నారా? హాస్పిటల్ అవసరం ఎక్కువగా పెరగడానికి కూడా కూడా పెద్ద కారణం. లోపల పెరుగుతున్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాక్సిన్స్ ఏ రోజుకి ఆ రోజు వెళ్ళాలి. రోజు ఇల్లు తుడుస్తాం కదా, రోజు 2 సార్లు తుడుస్తాం, 3 సార్లు ఒళ్ళు కడుగుతాం, స్నానం చేస్తాం. మరి లోపల ఎవరైనా చేస్తున్నారు స్నానం? లోపల పార్ట్స్కి ఎంతమంది స్నానం చేపిస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? కానీ వెస్టేజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ పని. వెస్టేజ్లో ఎందుకు ఆరోగ్యం వస్తుంది? కారణం అదే. లోపల పార్ట్స్ కూడా రెగ్యులర్గా స్నానం చేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది వెస్టేజీ డిటాక్సిఫికేషన్ సిస్టమ్ అండి. లోపల పేరుపోయిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవడం వల్ల, పరిశుభ్రం అవడం వల్ల ఇక్కడ ఆరోగ్యం సొంతం అవుతుంది ప్రతి ఒక్కరికి. అందుకే వెస్టేజ్ మీద మీకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సక్సెస్ రావడానికి, హెల్త్ రావడానికి పెద్ద కారణమే ఇక్కడ మన దగ్గర టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసే ప్రొడక్ట్స్ వ్యవస్థ ఉంది. మీకు కూరగాయలు చూడండి, విపరీతమైన పురుగు మందులు వాడటం వల్ల అవి కూడా లోపలికి వెళ్ళే విషయాల వల్ల నష్టపోతున్నాం. ఆ విషయాలు ఎప్పటికప్పుడు బయటకు పంపించాలి. ఇవాళ ఎవరికి చెమట పట్టే అంత పని లేదు. ఎస్ ఆర్ నో? చెమట పడుతుందండి మనకి, మరి బయటికి ఎలా వెళ్తుంది? దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. రైట్, ఇంకండి కుర్కుమిన్ ప్లస్ చాలా అద్భుతం. భారతదేశ ఋషులు కనిపెట్టిన ఒక అద్భుతం అండి. పసుపులో ఇంత వైద్యం ఉందని రోజు వేసుకున్న కూరల్లో వేసే ఇళ్ళాలు కూడా తెలియకపోవచ్చు. కానీ వెస్టేజ్ కంపెనీ మన ఋషుల యొక్క ఆదర్శాన్ని తీసుకొని ఆ పసుపులో ఎంత యాంటీబాడీస్ ఉన్నాయి, యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, దాంతోపాటు ఇన్ఫ్లమేషన్స్, వాపులు, కణితులు, వాళ్ళ క్యాన్సర్ అనేది ఒక పెద్ద మహమ్మారి. దానికి ప్రివెన్షన్ కుర్కుమిన్ ప్లస్. క్యాన్సర్ అనేది పెద్ద కష్టమా చిన్న నష్టమా? పెద్ద కష్టం, పెద్ద నష్టం. మళ్ళీ 3rd 4th స్టేజ్ దాటితే మనం ఎవరిని వెనక్కి తీసుకున్నాం. దాన్ని ప్రివెంట్ చేయడానికి వచ్చిన ప్రోడక్ట్ అది. వండర్ఫుల్ ప్రోడక్ట్ గ్యానోడర్మా. మన శరీరంలో 80% స్కిన్నే ఉంటుంది. మరి స్కిన్కి సంబంధించిన డెర్మటాలజికల్ ప్రాబ్లమ్స్ని ముందస్తుగా నివారించే ప్రోడక్ట్ గ్యానోడర్మా. వస్తే తగ్గించుకోవడానికి, రాకుండా చూసుకోవడానికి ప్రోడక్ట్. ఎస్ ఫ్రెండ్స్, డిటాక్సిఫికేషన్ ఫుడ్ ప్యాచెస్ ఈ వండర్ అండి, వండర్. అరికాలలో 2 ప్యాచెస్ అద్దించుకొని 5 రోజులు కంటిన్యూషన్ చేస్తే బ్లడ్ అంతా ప్యూరిఫై అవ్వటం మంచిదా కాదా? సెకండ్ హార్ట్ అంటారు ఫుట్ని. మరి ఆ ఫుట్ ద్వారా శరీరంలో ఉన్న మలినాలన్నింటినీ కూడా మరి డిటాక్సిఫై చేస్తుంది. చాలా వండర్ఫుల్ టెక్నాలజీ. రిఫ్లెక్టాలజీ అనే టెక్నాలజీ యూజ్ చేసిన కంపెనీ వెస్టేజ్. ఎస్, ఇలాగా మరి మోషన్ ఫ్రీ అవన వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఫైబర్ వాడుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మోషన్ ఫ్రీ అవుతూ ఉంటుంది. మోషన్ ఫ్రీ అయితే ఆటోమేటిక్గా ఆరోగ్యం అంటే సొంతం అవుతూ ఉంటుంది. రైట్, అలాగే లేడీస్లో చాలామందికి సహజంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే రక్తహీనత. చూడండి, రక్తహీనత వల్ల అదే 13 మిల్లీగ్రామ్స్ ఉండాల్సిన బ్లడ్ చాలామందికి 11, 10, 9, 7, 6, 5 కన్నా కింద తగ్గిందనుకోండి, మనం ఎక్కడ పడిపోయామో మనకే తెలీదు. అలాంటి సమస్యకి వెస్టేజ్లో అద్భుతమైన పరిష్కారం ఉంది. బయట అయితే మీకు ఐరన్ క్యాప్సూల్స్ ఇస్తారు, ఐరన్ రష్ నుంచి తయారవుతాయి, సింథటిక్ మేడ్. బట్ మన దగ్గర ఐరన్ దొరుకుతుంది, పాలకూర నుంచి దొరుకుతుంది, సహజంగా దొరుకుతుంది. దానివల్ల ఎవరికైనా సరే 3 months కంటిన్యూషన్ వాడుకోండి, 2 units పైన మీకు బ్లడ్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది. కొన్ని వేల ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. రైట్, తర్వాత మనం చూస్తే క్రాన్బెర్రీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. మరి చాలామందికి వల్ల యూటీఐ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి లేడీస్లో. అంటే అందరూ జాబులు చేస్తున్నారు, పబ్లిక్ టాయిలెట్స్ వాడుతూ ఉంటారు. పబ్లిక్ టాయిలెట్స్ వల్ల జరిగే ఒక నష్టానికి చక్కటి పరిష్కారం ఇక్కడ మనకి క్రాన్బెర్రీ. బయట అయితే 80,000 పైన ఖర్చు అవుద్ది, ఇక్కడ కేవలం 1800 ఖర్చు అవుద్ది. ఏది మెరుగు? ఎస్. తర్వాత యూ కంట్రోల్ని శతావరి మ్యాక్స్ 100 రకాల గర్భసంచి దోషాలు అరికట్టే ప్రోడక్ట్.
ఇవాళ వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్, అలాగే నెలసలు తేడా చాలామంది లేడీస్కి కామన్ అయిపోయింది. అలాగే మనకి గర్భాశయంలో కణితులు, తర్వాత చెప్పాలంటే గర్భసంచి క్యాన్సర్లు పెరిగినాయి. ఒకప్పుడు కన్నా ఇప్పుడు బాగా పెరిగినాయి. అంటే ఋతుచక్రం సరిగా పాటించకపోవడం వల్ల నష్టం అది. దానికి వచ్చిన పరిష్కారమే మీకు శతావరి మ్యాక్స్. 100 రకాల గర్భసంచి దోషాలు. చూడండి, ప్రతి 4 లేడీస్లో ఒకరికి గర్భసంచి తీసేస్తున్నారు. ఎందుకు? సమస్యగా మారిపోయింది. దానికి పరిష్కారం ఇస్తున్న కంపెనీ వెస్టేజ్. ఎస్, ఇక చాలామంది తల్లులు పిల్లలకు పాలు కూడా ఇచ్చుకోలేకపోతున్నారు. ఎందుకని? వాళ్ళే సరిగా తినట్లా లాభవుతా అని. మరి పిల్లలకి ఏమి ఇస్తారు పాలు? దానికి శతావరి మ్యాక్స్ బాలింత 2 నెలలు వాడి చూడమనండి, కడుపు నిండా పాలు తాగుతారు పిల్లలు. డబ్బా పాలు మెరుగా, తల్లిపాలు మెరుగా? తల్లిపాలు అందించగలిగిన కంపెనీ వెస్టేజ్. క్లాప్స్ వచ్చా కంపెనీకి. ఎస్ ఎస్ ఫ్రెండ్స్. అలాగే ఇక మనదైన వైద్య విధానం, భారతీయ వైద్య విధానం ఏంటంటే అది ఆయుర్వేదిక్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక జీవన విధానాన్ని ఆయుర్వేదిక్. ఇవాళ ప్రపంచంలో ఎన్నో వైద్య విధానాలు కనిపెట్టారు. అన్ని విధానాల్లో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ మనకి ఆయుర్వేదంలో మాత్రమే సైడ్ ఎఫెక్ట్ లేదు. అంటే మనకి చూస్తే వాతపిత్త కఫాలని 3 రకాల లక్షణాలు ఉంటాయి శరీరంలో. ఆ 3 లక్షణాలు సమతుల్యం ఎవరికైతే ఉంటుందో ఆరోగ్య హాస్పిటల్ అవసరమే రాదు, ఆరోగ్య సమస్య రాదు. దాన్ని సవ్యం చేయడానికి మన దగ్గర అద్భుతమైన సప్లిమెంట్స్ మన వెస్టేజ్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇవి అన్నీ కూడా మెడిసిన్స్ అంటారు, ఎందుకంటే ఆయుర్వేదంలో తయారు చేసిన అద్భుతాలు ఇవన్నీ కూడా కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇవి వాడుకోండి. సపోజ్ చూడండి, వాళ్ళు చాలామందికి వచ్చే సమస్యల్లో కిడ్నీ స్టోన్స్. చాలామంది వింటున్నాం కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయని. బయట అయితే సర్జరీలు చేస్తారు, కానీ ఇక్కడ మీకు కేవలం 14 నుంచి 15 రోజులు, రోజు 3 క్యాప్సులు వేసుకోమనండి. కిడ్నీ స్టోన్ డైరెక్ట్ కింద పడిపోద్ది. కొన్ని వేల ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సంతోషమా కదా? ఎస్. అలాగే చూడండి, వైటల్ కాంప్లెక్స్ నరాల బలహీనతకు చక్కటి ప్రోడక్ట్. అలాగే ప్రొస్టేట్ కేర్, తర్వాత లివర్ హెల్త్. ఇవాళ లివర్ సంబంధించిన వ్యాధులు పెరిగినాయి, దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఉంటుంది. ఇలాగా షుగర్ సంబంధించిన ప్రోడక్ట్, గ్లూకో హెల్త్, ఇవన్నీ కూడా వెస్టేజ్లో అందిస్తున్నారు సార్. ఎస్. ఇక ఇన్విగో ప్రోటీన్ పౌడర్, పంచతులసి, ఇవన్నీ కూడా చక్కగా మనకి హెల్త్ ఫుడ్స్ రూపంలో మనకి అద్భుతంగా అందిస్తుంది కంపెనీ. ఇక మనందరూ తెలుసు ఏమని, ఆరోగ్యం కావాలంటే మంచి పోషకాలు తినాలని, అలాగే మంచి వంటకాలు వండుకోవాలని. ఎస్ ఆర్ నో? మనం వండుకునే వంట నూనె ఏంటి? మంచిదా కల్తీదా? మంచిదా కల్తీదా? కొత్తగా వచ్చినా చెప్పాలి. మంచిదేనా? బయట అండి 100కు 90 మంది తెలుసు వంట నూనెలు కల్తీ అవుతున్నాయి. తెలుసా తెలీదా? తెలిసి కూడా ఏం కొంటున్నాం మనం? మరి కల్తీ కొంటే ఏమవుద్ది? అదే జరుగుద్ది. ఒకరోజు అటు ఇటుగా గ్యాస్ ట్రబుల్, ఒకరోజు అటు ఇటుగా హార్ట్ అటాక్, ఒకరోజు అటు ఇటుగా థైరాయిడ్, బీపీ, షుగర్. అదే కారణం. మన వంట నూనె WHO ఫార్మేట్లో దొరుకుతుంది. ఇక్కడ రైస్ బ్రౌన్ ఆయిల్ ఒరిజినల్ ఫార్మేట్లో అందిస్తున్న కంపెనీ వెస్టేజ్. ఇందుకే రైస్ బ్రౌన్ ఆయిల్ ఎందుకు వాడుకోవాలి? అది కదా ఇంపార్టెంట్. మనం తెల్ల బియ్యం తినాలా, ముడి బియ్యం తినాలా? ఏం తిన్నారు? తెల్ల బియ్యం, ముడి బియ్యం తినాలి చేస్తండి ఒకసారి. తక్కువ, అది కూడా వెస్టేజ్కి వచ్చిన తర్వాత మారి ఉంటారు చాలామంది, లేకపోతే హెల్త్ అవేర్నెస్ ఉండి వచ్చి ఉంటారు. అంటే అందరూ వాడాల్సిన ముడి బియ్యం. ఆ ముడి బియ్యం ఏదైతే ఉందో ఆ తవ్వు నుంచి తయారయ్యే ప్రోడక్ట్ అది. కాబట్టి పోషకాలన్నీ దొరుకుతాయి మనకి. కాబట్టి ఇక్కడ వెస్టేజ్ హెల్త్ కేర్లో రైస్ బ్రౌన్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఎవరైనా కామన్గా మార్చుకోవాల్సిన ప్రోడక్ట్. దాన్ని వాడుకున్న వాళ్ళకి హెల్త్ ఆటోమేటిక్గా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మంచి కాఫీ, మంచి టీ కూడా దొరుకుతుంది మీకు. బయట రంగు, రుచి, వాసన, చిక్కదనం పేరుతో టీలు దొరుకుతాయి. కానీ వెస్టేజ్లో మాత్రమే దొరుకుతుంది. ఎలాంటి ఎసెన్స్ కలపాల్సిన అవసరం లేకుండా ఒరిజినల్ డ్రై ఫామ్లో మనకి ఇక్కడ మంచి ఒక టీ దొరుకుతుంది. ఇక్కడ జీటా స్పెషల్ టీ. లేదండి మాకు ఇక్కడ ఏకన్నా మంచి మాకు స్మెల్స్ కావాలన్నారు అనుకోండి, 4 తులసాకులు వేయండి, తులసి టీ అవుద్ది. దాల్చిన చెక్క వేస్తే మసాలా టీ అవుద్ది. అదే కనుక అల్లం ముక్క వేస్తే అల్లం టీ అవుద్ది. ఇవన్నీ కలపడం చేత కాకపోతే 8 రకాల వనమూలికలతో టీ ఉంటుంది, ఇమ్యూనిటీ టీ. మనం తాగే టీలో కూడా ఇమ్యూనిటీ వస్తే బాగుంటుందా లేదా? దట్ ఈజ్ వెస్టేజ్. ఎస్. కామన్గా మీ ఇంటికి వస్తే, మా ఇంటికి వచ్చి ఇచ్చే టీలో కూడా ఇమ్యూనిటీ వస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ సంతోషం వస్తుంది. ఇక్కడ ఇచ్చే టీ కూడా మీకు అన్ని ప్రొడక్ట్స్ వెస్టేజ్గా వాడుతున్నారు. అక్కడ చూడండి, వంట కూడా వెస్టేజ్ వంట నూనెతో వంట చేపిస్తున్నారు. మధ్యాహ్నం మీరు హ్యాపీగా తినొచ్చు, చూస్తారు. అలాగే మన టీతో మీకు మధ్యాహ్నం సాయంత్రం టీ ఉంటుంది. మన వెస్టేజ్ టీ టేస్ట్ చూడండి మీరు. ఎస్. ఇక మనకి హెయిర్ కేర్ ఉంటాయి, అలాగే బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. తర్వాత చూడండి, మంచినీరు తాగడానికి వాళ్ళ బయట మినరల్ వాటర్ వాడుతున్నారు, కానీ మినరల్ వాటర్ కాదు, అది డీమినరల్ వాటర్ మాట్లాడుకున్నాం, బబుల్ వాటర్. కానీ బబుల్ వాటర్ వాడాల్సిన అవసరం లేకుండా సేఫెస్ట్ వాటర్, ఎసిడిక్ నేచర్ లేని వాటర్ 7.38 మీకు
పిహెచ్ మెయింటైన్ చేసే వాటర్ మన ఇంట్లో రోజుకి 60 లీటర్లు దొరుకుతాయి మన వెస్టేజ్ యొక్క వాటర్ ప్యూరిఫైర్ దగ్గర. అంటే తినే ఫుడ్ మంచిది అవుతుంది, అలాగే తాగే నీరు మంచిదైంది. ఇక పీల్చే గాలి ఎలా ఉండాలి? బయట ఏం పీలుస్తున్నాం? బయట ఎంతో పొల్యూషన్ పీలుస్తున్నాం. దానికి వెస్టేజ్లో దొరుకుతుంది మీకు పొల్యూషన్ లేని ఒక అద్భుతం ఏంటంటే బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది వెస్టేజ్లో. బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఇంట్లో లేదా రైట్ ఫ్రెండ్స్, ఎయిర్ ప్యూరిఫైర్ దాంట్లో చూపించలేదు. ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది అంటే గాలిలో ఉన్న కాలుష్యంలో CO2 నుంచి సీల్ పీల్చుకొని ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్రోడక్ట్ ఉంటుంది వెస్టేజ్లో. దానివల్ల మనకి ఆటోమేటిక్గా పీల్చే ఆక్సిజన్ వల్ల మన చాలా ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే డస్టమైట్స్, పారాసైట్స్, ఫంగి, వైరస్, బ్యాక్టీరియా వాటిని కూడా ఎలిమినేట్ చేస్తుంది. బ్యాక్టీరియా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి లేదు, మన ఇంట్లో తయారవుతుంది. ఒకప్పుడు బాత్రూమ్లు ఎక్కడ కట్టుకునే వాళ్ళు అందరం ఇంటికి దూరంగా, ఇప్పుడు ఎక్కడ కట్టుకుంటున్నాం? ఇంట్లోనే. సో వైరస్, బ్యాక్టీరియా పెరుగుతున్న దానికి వచ్చిన పరిష్కారమే ఎయిర్ ప్యూరిఫైర్. అంటే పీల్చే గాలి, తాగే నీరు, తినే ఫుడ్ 3 మంచిది అవటం వల్ల వెస్టేజ్ మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. క్లాప్స్ వచ్చా కంపెనీకి? రైట్. ఇకపోతే చూడండి, ఇక మనకు ఓరల్ కేర్లో వేప పుల్లలతో మొంగడికి నంతకాలం డెంటల్ ఇష్యూస్ లేవు. మరి వాళ్ళు చూస్తే చిన్న చిన్న పిల్లలకే డెంటల్ హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు. వేప, లవంగా, కాల్షియంతో మన దగ్గర పేస్ట్ ఉంటుంది. వాడినలకు హోల్ లైఫ్ స్ట్రాంగ్ ఉంటాయి. లేదంటే ఎన్నమిల్ పోయిందన్న అనుకోండి, దానికో పేస్ట్, వైట్నింగ్ పేస్ట్ ఉంది, దీంతో కాల్షియం సప్లిమెంట్ ఇస్తాం. ఆటోమేటిక్గా మీకు డెంచర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. తర్వాత మీకు పిప్పళ్ళ సమస్య ఉంది, దానికి ఒక ప్రోడక్ట్ ఉంది, అది చూస్తే గ్యానో పేస్ట్. గ్యానో పేస్ట్ వాడడానికి పిప్పళ్ళ సమస్యల నుంచి ఫ్రీ అవుతున్నారు. మౌత్ ఫ్రెష్నెస్ ఎప్పుడు ఉంటుంది 24/7. రైట్ ఫ్రెండ్స్. ఇక లేడీస్ సంబంధించిన నాప్కిన్స్ ఉంటాయి. అలాగే ప్రైవేట్ బాస్ సంబంధించిన ఎలాంటి డిసీజ్ రాకుండా మీకు చక్కటి జ్యూ గార్డెన్లో మంచి ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ అని ఉంటుంది. ఎస్. తర్వాత లేడీస్కి 3 కష్టమైన పనులు ఉంటాయి. 3 కష్టం రోజు. మీరు చెప్తారు, నేను చెప్పాలా? చెప్పండి. అంట్లు తోమడం, బట్టలు తోడడం, ఇల్లు తోడటం. అంట్లు తోమే సబ్బుకి మన ఆరోగ్యానికి సంబంధం ఉందని ఎంతమందికి తెలుసు? ఇక్కడ తెలుసు కదా? తెలిసి కూడా ఏం కొంటున్నారు బయట? అంట్లు తోముతారు, అంట్లు ఆరిపోతాయి, తర్వాత చూస్తే తెల్లటి లేయర్ కనిపిస్తుంది. అవునా? ఏంటి ఆ తెల్లటి లేయర్? కెమికల్. అది పొట్లకి వెళ్ళి గ్యాస్ ట్రబుల్, అది పొట్లకి వెళ్ళి క్యాన్సర్. ఒకప్పుడు క్యాన్సర్ ఎందుకు వచ్చేది? గుట్కాలు తింటానో, సిగరెట్లు తాగితే వచ్చేది. ఇప్పుడు క్యాన్సర్ ఎవరికి వస్తుంది? ఏ అలవాటు లేకపోయినా వస్తుంది, కేవలం కెమికల్స్ వల్ల. ఆ కెమికల్ లేని ప్రోడక్ట్ మీకు ఇది చూడండి. పాల జిడ్డు, పెరుగు జిడ్డు, మేగడి జిడ్డు, నాన్ వెజ్ జిడ్డు, ఏ జిడ్డు అయినా ఈజీ క్లీన్ అవుతుంది. కోడిగుడ్డు పొట్టు వాసన కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయొచ్చు ఆ విషయాన్ని. ఎస్. అలాగే మీకు సున్నం లేని, కాశీ సోడా లేని ఆల్ట్రా వాష్ ఉంటుంది. అలాగే ఫ్లోర్ క్లీనర్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. అంటే పరిసరాల పరిశుభ్రత కూడా మన ఆరోగ్యానికి ఒక పెద్ద కారణం అవుతుంది ఫ్రెండ్స్. రైట్. ఇక మన ఆరోగ్యం పోతే చూడాల్సిన డాక్టర్, ఎందుకంటే డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు. మరి ఆరోగ్యం పోకూడదంటే ఏం చెప్పాలి? ఆరోగ్యం పోకూడదంటే ఏం చేయాలి? మంచి ఆహారం తినాలి. దాన్ని పండించాల్సింది ఎవరు? ఏ వేసి పండిస్తున్నారు? కెమికల్స్, పురుగు మందులు, రసాయన ఎరువులు. ఎసానో? దానికి వచ్చిన పరిష్కారం వేస్టేజ్. ఆర్గానిక్ బేస్గా మన పూర్వీకులు ఎవరైతే చక్కగా పేడ ఎరువుతోనూ మరి వాటితో వ్యవసాయం చేస్తారో, ఇవాళ ఆధునిక టెక్నాలజీలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అందిస్తున్న కంపెనీ వెస్టేజ్ అండి. సో ఇక్కడ జరిగే లాభం ఏంటి? ఇక్కడ జరిగే లాభం ఏంటి తెలుసా? ఇవాళ చూడండి, మీ పేరెంట్స్ చాలామంది రైతులు ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో రైతులు చేతండి ఒకసారి. బయట ఇప్పటికీ డిస్ట్రిబ్యూట్ కాని వాళ్ళు మీరు హ్యాపీగా ఉన్నారంటే ఏమంటారు? లేదండి అంటారు. ఎందుకని? గత 40 నుంచి 50 ఏళ్ళుగా రసాయనాలు వాడి వాడి ఏమైంది? రసాయనాలు ఎక్కువ వాడటం వల్ల భూసారం తగ్గుతూ వచ్చింది. భూసారం తగ్గడం వల్ల ఏమైంది? బలమంది ఖర్చు పెరిగింది. మరి దిగుబడి తగ్గి ఖర్చు పెరిగితే నష్టమా కాదా? కానీ వెస్టేజ్లకు మీరు ఎప్పుడైతే షిఫ్ట్ అవుతారో, వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్గా ఎప్పుడైతే మీరు మారుతారో మీకు ఇస్తారు వెస్టేజ్లో ఆర్గానిక్ బేస్ ప్రొడక్ట్స్. ఆర్గానిక్ బేస్ ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల భూసారం పెరుగుతూ ఉంటుంది. భూసారం పెరిగితే ఏమవుద్ది? ఖర్చు తగ్గుతూ ఉంటుంది. మరి భూసారం పెరిగి ఖర్చు తగ్గితే లాభమా కాదా రైతుకి? రైతుని రాజును చేస్తున్న కంపెనీ వెస్టేజ్, ఆర్థికంగా మెరుగుపరుస్తున్న కంపెనీ వెస్టేజ్. ఎస్. అందుకు వెస్టేజ్కి మనం రుణపడి ఉండాలి. మనకు సక్సెస్ఫుల్ పాత్ర అవుతున్నందుకు సంతోషంగా. ఎస్. ఎలాంటి మనకి వైరస్లు, బ్యాక్టీరియా రాకుండా కాపాడే ప్రోడక్ట్, అలాగే చక్కటి ఇమ్యూనిటీ పెంచే ప్రోడక్ట్ మొక్కకి. అలాగే వాతావరణంలో అధికంగా మనకి వరదలు కానీ లేకపోతే అనావృష్టి కానీ వస్తున్నప్పుడు దాన్ని సమృద్ధించే ప్రోడక్ట్ అది.
అలాగే మనకు చూసినట్లయితే రసాయన ఎరువుల యొక్క ఖర్చును తగ్గించే ప్రోడక్ట్, 10 గంటలు వాడే చోట 6 గంటలు సరిపెట్టే ప్రోడక్ట్ అది ఆక్వాజెల్. సో ఇక హ్యూమిక్, ఇది మనకి భూమిని గుల్లపరచడం ద్వారా ఎర్రలు అలాగే మొక్కకు అందాల్సిన పోషకాలన్నింటినీ కూడా అందిస్తున్న కంపెనీ. వేరు వ్యవసాయం సమృద్ధిగా ఉంచుద్ది. వేరు బాగుంటే మొక్క బాగుంటుంది. ఎసాను ఆ వేరుని అభివృద్ధి చేసే ప్రోడక్ట్ మనకి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. కేవలం ఎకరానికి 1400 రూపాయలతో అద్భుతమైన రిజల్ట్ వస్తుంది వెస్టేజ్లో. ఎస్ ఫ్రెండ్స్, ఇక ఇవన్నీ కూడా అగ్రి. బాగా పూత, బాగా కాత. మనకి పూత బాగా వచ్చి కాయ పిందగా మాట్లాడడానికి అప్పుడు తేనెటీగలు ఉండేవి, ఇప్పుడు తేనెటీగలు లేవు. మనమే ఎక్కువ చంపేశాం విషాలు వాడి. కానీ ఆ తేనెటీగల పాత్ర పోషించే ప్రోడక్ట్ అది. సో దాంట్లో వచ్చేసి అమినో యాసిడ్స్ ఉంటాయి, దానివల్ల హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది, ఎక్కువగా ప్రతి పువ్వు కూడా కాయగా మారుస్తుంది అది. ఎస్ ఫ్రెండ్స్, ప్రూమెన్ జెన్సన్ సంబంధించింది. అలాగే బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్. తర్వాత చూసినట్టయితే మనకి మనుషులతో పాటు మన వాహనాలు కూడా మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే, వాటికి కూడా ఎక్కువగా మైలేజ్ రావాలంటే, కాలుష్యాన్ని వెదజల్లకూడదంటే దానికి ప్రోడక్ట్ అండి. అంటే మీరు గమనించి ఉంటారు, వెస్టేజ్లో తయారయ్యే ప్రతి ప్రోడక్టు ప్రతి కూడా మన ఆరోగ్యానికి కనెక్టివిటీ అయి ఉంటుంది. వెహికల్ నుంచి మనకి చెప్పాలంటే కర్బన ఉద్గారాలు రాకుండా తగ్గిస్తుంది. మైలేజ్ 5 to 10 కిలోమీటర్స్ పెంచుద్ది. మన వెహికల్ యొక్క డ్యూరబిలిటీని పెంచుద్ది ఇది. నానో ఎనర్జైజర్ 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ 6 వీలర్ 10 వీలర్ ఏదైనా సరే ఏ వెహికల్కైనా వాడుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. మరి వెస్టేజ్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటారు. ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ అయ్యారో రెగ్యులర్గా వాడుకుంటారు. ఈ వాడుకోవడం ద్వారా హెల్త్ వస్తుంది. బయట ఎన్నో కల్తీల వల్ల అనారోగ్యాలు వస్తున్న విషయం మనందరికీ తెలుసు. క్వాలిటీ వాడుకుంటే హెల్త్ వస్తా రాదా? హెల్త్ ఎంతమందికి కావాలి? ఎస్, వెస్టేజ్ డీటీ బెస్ట్గా మీ అందరికీ మా ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ప్రొడక్ట్స్ మనం వాడుకున్న ద్వారా హెల్తీగా ఉంటాం. దాంతో ఇక్కడ సక్సెస్ ప్లాన్ ఉంటుంది. మీరు ప్రొడక్ట్స్ వాడుకుంటే హెల్త్ వస్తుంది. దీన్ని మనక వాడుకొని ప్రమోట్ చేయడం వల్ల మీకు క్యాష్ బ్యాక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎరిడైమెంట్స్ కావాలా లేకపోతే క్వాలిటీ కావాలా? క్వాలిటీ ఉంది, యాడ్లు లేవు. యాడ్కి ఖర్చు డిస్కౌంట్ ఉంది. మధ్యవర్తులు కావాలా ప్రోడక్ట్ కావాలా? ప్రోడక్ట్ వస్తే మధ్యవర్తులు ఉండరు కాబట్టి క్యాష్ బ్యాక్ అవుతూ ఉంటుంది. ప్రతి నెల ప్రతిరోజు మనకు కొన్ని ప్రొడక్ట్స్లో క్యాష్ బ్యాక్ అవడం వల్ల 9 రకాల ఆదాయాలు వస్తాయి. మీ వెనకాల టీం ఉంటే మిమ్మల్ని లీడర్ అంటారు. లీడర్షిప్ బోనస్ వస్తుంది. చెప్పనా, సబ్బులు పేస్టులు కొనుక్కుంటే విమానం ఎక్కొచ్చని విన్నారా అన్నాను. ఎస్ అన్నో. ఇక్కడ సబ్బులు పేస్టులు వాడుకొని విమానం ఎక్కిన వాళ్ళు చేయొద్దండి, ఒకసారి ఎత్తాలి. వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ లాస్ట్ ఇయర్ థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళు చేయొద్దండి, ఒకసారి నుంచోండి ఒకసారి. వీళ్ళందరూ సబ్బులు పేస్టులు వాడుకొని విమానం ఎక్కారండి. క్లాస్ చేద్దాం వాళ్ళకి. సూపరా. రైట్, వీళ్ళలో ఆల్రెడీ కారు తీసుకున్న వాళ్ళు చేయొద్దండి, ఒకసారి కారు తీసుకున్న వాళ్ళు చేయొద్దండి. ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుకొని కారు కొనుక్కోవచ్చా? అది వెస్టేజ్ ఎగ్జాంపుల్. వీళ్ళందరూ కార్లు కొనుక్కున్నారు వెస్టేజీ సబ్బులు పేస్టులు వాడుకొని. ఎస్, బాగుందండి. రైట్, చూడండి, చాలా చూడొచ్చు మీరు. ఎస్, ఇక్కడ డబ్బులు ఎలా వస్తాయి అనేది మీరు జాయిన్ అయిన తర్వాత మీరు నేర్చుకుంటారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం ఫారిన్కి వెళ్తున్నారు. ఇంకొంటే 14,000 మంది కార్లు తీస్తున్నారు. వాళ్ళలో కొన్ని కార్లు మీకు అక్కడ ఆల్రెడీ ఉన్నాయి. 2 కార్లు రేపు లాంచ్ కాబోతున్నాయి. మన టీంలో జస్ట్ 2 ఇయర్స్ క్రితం ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్గా స్టార్ట్ అయ్యి తన భర్తకు సపోర్ట్ చేయాలని వచ్చి మరి ఇవాళ వెస్టేజ్లో 16 లక్షల రూపాయల కారు రేపు రిలీజ్ కాబోతుంది. క్లాప్స్ ఇద్దామా మేడంకి ఒకసారి? జంట ఇద్దరికి ఒకసారి చూడండి. రేపు కారు లాంచ్ కాబోతుంది. అలాగే ఇంకొక జంట చూడండి, కేవలం స్టార్ డైరెక్టర్ తను సక్సెస్ అవడమే కాదు, ముగ్గురు సక్సెస్ చేయడం ద్వారా వాళ్ళు కూడా కార్ ఫండ్ గెలిచిపోయారు. శివాంజలి గారు అండ్ అంజలి గారు వస్తారు. వారికి కూడా క్లాప్స్ మన తరపున. ఎస్, 2 కార్లు రేపు మధ్యాహ్నం 1 గంటకి లాంచ్ కాబోతున్నాయి ఇదే హాల్లో. రైట్, ఇదే డయాస్లో. ఇక మనం ఇక్కడ మంచి ఇల్లు కట్టుకోవచ్చు. మీకు రేపు నేను పరిచయం చేస్తాను. ఈరోజు ఒక గ్రేట్ పర్సనాలిటీని పరిచయం చేస్తాను. 1,10,00,000తో మరి తన యొక్క హౌస్ కట్టుకున్న వ్యక్తిని, అలాగే తన లైఫ్ మార్చుకోవడమే కాదు కొన్ని వేల మంది జీవితాలను లైఫ్ మార్చిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను కొన్ని నిమిషాల్లో. రైట్, తర్వాత చూడండి, మీకు ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. చక్కగా మనకి చూసినట్టయితే 11 లెవెల్స్ ఉంటాయి. స్టార్టింగ్ మిమ్మల్ని 5%గా మీకు పేఅవుట్ రావడం అవుతుంది. మీ ఇంట్లో కొన్ని ప్రతి ప్రోడక్ట్ మీద 5% క్యాష్ బ్యాక్ మొదలవుద్ది. ప్రతి 33 రూపాయల కొనుగోలుకి 1 పాయింట్ వస్తుంది. కంపెనీకి తయారు చేయడానికి 15 రూపాయలు ఖర్చు, లాభం 18 రూపాయలు.
రూపాయల్లో 5% వాటా స్టార్టింగ్ ఈ రోజే మొదలవుతుంది మీకు. తర్వాత మీ వాటా పెరుగుద్ది 8%, 12%, 16%. అప్పుడు మీరు అవుతారు డైరెక్టర్. మీరు డైరెక్టర్ అయ్యారు. మీరు ఒకరిని డైరెక్టర్ చేస్తే సిల్వర్, ఇద్దరిని చేస్తే గోల్డ్, ముగ్గురిని చేస్తే స్టార్. ఒకరిని చేస్తే మీరు ఫారెన్ ట్రిప్లో ఉంటారు, ముగ్గురిని చేస్తే కారు ఓనర్ అవుతారు. బాగుందా? రైట్. 6 చేస్తే మీరు అవుతారు, మీకు క్రౌన్ డైరెక్టర్ అవుతారు, మంచి ఇంటికి ఓనర్ అవుతారు. ఎస్ ఫ్రెండ్స్, ఇలా అంచెలంచెగా ప్రమోషన్ ఉంటాయి. ఈ ప్రమోషన్స్లో నేను చూస్తే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా నేను ఇప్పుడు ఉన్నాను, 9వ ప్రమోషన్లో ఉన్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేసరా. జీవితం అంటేనే ఎగిసి పడే అలలే కదరా, జీవితం అంటేనే ఎగిసి పడే అలలే కదరా. ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నేర్వరా. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా, కదిలే కాలంలో పునాది మెట్లుగా చేసరా. దండుగా కదిలే మరి ఇంత మంచి పవర్ అధినేత రాజేష్ కల్పన సార్కి